జీవితమన్నది 3 నాళ్ళని. అన్నయ్య అప్లోడ్ వచ్చి ఇంటి మీద పడుతున్నారు అన్నయ్య. ఇప్పటికిప్పుడు 5 లక్షలు కట్టకపోతే ఇల్లు ఖాళీ చేసేమంటున్నారన్న. నువ్వే అట్టలాగా 5 లక్షలు సాయం చేయాలన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఇలా డబ్బులు అవసరమైతే అన్నదమ్ములు గుర్తొస్తారా? ఇదే డబ్బుల కోసం ఆ రోజు నన్ను ఏమన్నావు నువ్వు? ఇదిగో నీ డబ్బులు. నేను లేని టైం చూసి మా వీధిలో వాళ్ళ దగ్గర మా ఇంట్లో వాళ్ళు పరుగు తీసావుగా. ఈ డబ్బులతో నువ్వే బాగుపడిపో. అరే తమ్ముడు, అమ్మా నాన్న సంపాదించిన ఆస్తి కాదు ఇది, అన్నదమ్ములు పంచి పెడతానికి. నేను కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవి. ఈ డబ్బు కోసమేగా బంధాన్ని రక్త బంధాన్ని దూరం చేసుకున్నావు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, సచ్చినంత కాలం డబ్బే శాశ్వతం కాదు, మంచి మానవత్వం కూడా శాశ్వతం. అది తెలుసుకో, నలుగురిలో మంచిగా అనిపించుకుంటావు. అరే మంచితనం గురించి నువ్వు నాకు చెప్పవసరం లేదు గానీ దీని అవసరం కోసం నువ్వు నా దగ్గర రాకుండా చూసుకో. నా తప్పు తెలుసుకోను. అరే డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డోడైనా సరే 10 మంది వస్తారా. అదే డబ్బు లేనివాడు ఎంత మంచోడైనా సరే ఎవరు రారు. ఇదిగో తీసుకో. నన్ను క్షమించన్నయ్యా.